ఇది ఒక అసాధారణ కథ. ఇది ఒక అసమాన వీరుల కథ. వేలాది మంది చైనా సైనికులు ఒకవైపు, 400 మంది భారత జవాన్లు ఒకవైపు. కానీ ఇండియన్ ఆర్మీ సైనికులు భయపడలేదు. సరిహద్దు ఒప్పందాలను, నిబంధనలను అతిక్రమించి శత్రువులు దూసుకొచ్చినా మన జవాన్లు వెనకడుగు వెయ్యలేదు. భరతమాత రక్షణ కోసం ఎందరో సైనికులు తమ చివరి శ్వాస వరకు పోరాడి యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చేశారు. వారి ధైర్య సాహసాలతో ఇండియన్ ఆర్మీ చరిత్రలో తమకంటూ ఒక పేజ్ రాసుకున్నారు. ఇది గల్వాన్ వ్యాలీలో చైనా PLAతో వీరోచితంగా పోరాడిన 16 బీహార్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ వీరుల కథ. ఉళ్ళు కగురు పుడిచేనాటి సంఘటనలను, దేశ రక్షణలో భాగంగా వీరమరణం పొందిన సైనికుల కథను, వారి ప్రాణ త్యాగానికి సంబంధించిన అన్టోల్డ్ స్టోరీని ఈ వీడియోలో నేను మీకు చెబుతాను రండి. వరల్డ్స్ హైయెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ గా పిలిచే లద్దాఖ్లోని పాంగాంగ్లో 2020 మే 5న ఇండియా చైనా ట్రూప్స్ మధ్య ఘర్షణ జరిగింది. జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణకు ఇదే ట్రిగ్గర్ పాయింట్ అని అంటూ ఉంటారు. మే 5న క్లాష్ తర్వాత మొత్తం చైనాతో సరిహద్దు వెంబడి సెక్యూరిటీని మరింత టైట్ చేసింది భారత్. అందులో భాగంగా మే 6న 75 మంది సైనికులతో కూడిన 16 బీహార్ బెటాలియన్ KM-120 పోస్ట్ కు చేరుకుంది. లేహ్ ప్రాంతాన్ని ఉత్తర లద్దాఖ్కు కనెక్ట్ చేసే రహదారి దగ్గర ఉంటుంది ఈ KM-120. గల్వాన్ వ్యాలీలోని పాట్రోల్ పాయింట్ 14 దగ్గర గస్తీ కాసే సైనికులకు ఇది ఒక బేస్ గా పనిచేస్తుంది. ఈ పాట్రోల్ పాయింట్ 14ని భారత సైన్యం సరిహద్దుగా భావిస్తుంది. మే 6న బీహార్ బెటాలియన్ KM-120 నుంచి పాట్రోల్ పాయింట్ 14 దగ్గర ఉన్న మరో బేస్ కి చేరుకుంది. పాట్రోల్ పాయింట్ కి బేస్ కి మధ్య 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. మెడిక్ గా పనిచేస్తున్న యంగ్ నర్సింగ్ అసిస్టెంట్ నాయక్ దీపక్ సింగ్ బేస్ లో ఒక మెడికల్ ఇన్స్పెక్షన్ రూమ్ ని బిల్డ్ చేశాడు. ఏదైనా జరిగితే సైనికులకు వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు. కానీ దాని అవసరం ఆ మరుసటి రోజే వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. 2020 మే మొదటి వారంలో చైనా PLA ఈ పాట్రోల్ పాయింట్ 14ని దాటి ముందుకొచ్చింది. మే 7న గల్వాన్ వ్యాలీలో చైనా పాట్రోలింగ్ టీం 16 బీహార్ బెటాలియన్ మధ్య చిన్న ఘర్షణ జరిగింది. చైనీయులు తమ లిమిట్ ని దాటి వస్తున్నారని తెలుసుకున్న లెఫ్టినెంట్ కల్నల్ రవికాంత్ తన బృందంతో కలిసి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఘర్షణలో 2 వర్గాల్లో చాలా మంది గాయపడ్డారు. చివరికి చైనీయులు వెనుదిరిగారు. గాయపడిన వారికి నాయక్ దీపక్ సింగ్ చికిత్స అందించాడు. ఇది చిన్న ఘటనే అయినా అట్మాస్ఫియర్లో టెన్షన్ కనిపించింది. మరోవైపు ఇతర సరిహద్దు ప్రాంతాల్లో అలజడులు కొనసాగుతున్నా గల్వాన్లో మాత్రం నెల రోజుల పాటు అనూహ్యంగా ప్రశాంత వాతావరణం కనిపించింది. ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. ఈలోపు 2 దేశాల మధ్య అనేక మార్లు చర్చలు జరిగాయి. గల్వాన్ వ్యాలీ, పాంగాంగ్ సెక్టర్ వంటి ఫ్రిక్షన్ పాయింట్స్ లో పరిస్థితిపై చాలా డిస్కషన్స్ జరిగాయి. జూన్ 6న తొలిసారిగా మిలిటరీ స్థాయిలో చర్చలు జరిగాయి. పీస్ఫుల్ గా సమస్యలను పరిష్కరించుకుందామని చైనా చెప్పినట్టు భారత ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా కనిపించాయి. జూన్ 7న చైనా సైనికులు పాట్రోల్ పాయింట్ 14ని మళ్లీ దాటుకొచ్చి టెంట్స్ వేసుకున్నారు. వాళ్ళని మన జవాన్లు అడ్డుకున్నారు. మాటామాటా పెరిగింది. చైనీయులు కాస్త వెనక్కి తగ్గారు. కానీ ఇండియన్ LACగా భావించే పాట్రోల్ పాయింట్ 14ని దాటలేదు. జూన్ 14 నాటికి గల్వాన్ నది దగ్గర టెంట్లు కూడా వేసుకోవడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల మధ్య జూన్ 15 ఉదయం నిద్రలేచిన భారత సైనికులకు మరో షాకింగ్ ఈవెంట్ ఎదురైంది. చైనా బృందం అబ్జర్వేషన్ పోస్ట్ ని బిల్డ్ చేసుకుంది. LAC దాటి ఇండియాలోకి రావడమే కాకుండా ఇప్పుడు అబ్జర్వేషన్ పోస్ట్ పెట్టి ఇండియన్ ఆర్మీ కదలికలను చైనా ట్రాక్ చేయడాన్ని 16 బీహార్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ సంతోష్ బాబు సహించలేకపోయారు. తన తోటి జవాన్లతో మీటింగ్ ఏర్పాటు చేశారు. అబ్జర్వేషన్ పోస్ట్ ని పెట్టేందుకు PLAని అనుమతించకూడదని వారందరూ నిర్ణయించుకున్నారు. KM-120 నుంచి అదనపు బలగాలు పంపించమని ఆదేశించారు. సైనికులు వెంటనే కదిలారు. 75 ట్రూప్స్ చేరిన తర్వాత తన దగ్గర ఉన్న ఇంకొందరు జవాన్లతో పాట్రోల్ పాయింట్ 14కి వెళ్లారు కల్నల్ సంతోష్ బాబు. అబ్జర్వేషన్ పోస్ట్ ని డిమాలిష్ చేయాలని, పాట్రోల్ పాయింట్ 14 నుంచి వెనక్కి జరగాలని చైనా ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్ చెన్ హాంగ్ జున్ కు చెప్పారు కల్నల్. కానీ PLA సైనికులు భారత జవాన్లను ఫిజికల్ గా హ్యాండిల్ చేయడం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా కల్నల్ సంతోష్ బాబును బలంగా నెట్టారు. అది చూసిన 16 బీహార్ బెటాలియన్ సైనికుల రక్తం మరిగిపోయింది. తమ కమాండింగ్ ఆఫీసర్ మీద చెయ్యి చేసుకుంటే సొంత తల్లి మీద చేవేసినట్టే అని భావిస్తారు వారు. కానీ వారందరికీ నచ్చజెప్పిన కల్నల్ చైనీయులతో సున్నితంగా మాట్లాడడాన్ని కొనసాగించారు. మీరు వెళ్ళండి, మేము వెళ్ళిపోతాము అని అన్నారు. కానీ ప్రత్యర్థులు మాటలు వినే స్థితిలో లేరు. అలా ప్రపంచం ఉలిక్కిపడిన భారత్ చైనా గల్వాన్ ఘర్షణ మొదలైంది. LAC వెంబడి ఆయుధాలు నిషేధం. అందుకే ఇరు వర్గాల సైనికుల వద్ద గన్స్ లేవు. వారందరూ చేతులతో కొట్టుకోవడం మొదలుపెట్టారు. చైనీయులు రాళ్లు తీసుకుని భారతీయులపై విసరడం స్టార్ట్ చేశారు. కొందరు PLA సైనికులు సమీపంలోని పర్వతాన్ని ఎక్కి అక్కడ్నుంచి బలంగా రాళ్లు విసరడం మొదలుపెట్టారు.
ఆ రాళ్లు ఇటుక సైజులో ఉండటంతో మన జవాన్లకు గాయాలయ్యాయి. అయినా ఒక్కరు కూడా వెనుదిరగలేదు. అంతేకాదు పిఎల్ఏ సైనికులను సమర్థవంతంగా వెనక్కి పంపగలిగారు. కానీ తీవ్రంగా గాయపడిన పిఎల్ కమాండింగ్ ఆఫీసర్ చెన్ హాంగ్ జున్, చైనా ఇంటర్ప్రిటర్ చెన్ షింగాంగ్ తో సహా 6 కదల్లేకపోయారు. వెనుదిరిగే క్రమంలో చైనా సైనికులు వారిని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. గాయపడిన తోటి జవాన్లతో పాటు చైనీయుల ఆరోగ్యంపై ఫోకస్ చేసిన కల్నల్ సంతోష్ బాబు నాయక్ దీపక్ తో పాటు ఇతర మెడిక్స్ ని పిలవాలని ఆదేశించాడు. పెట్రోల్ పాయింట్ 14 కి వెళ్లిన నాయక్ దీపక్ ఇండియా చైనా అనే భేదం లేకుండా గాయపడిన వారందరికీ ఫస్ట్ ఎయిడ్ చేశాడు. అనంతరం చైనా ఏర్పాటు చేసిన అబ్జర్వేషన్ పోస్ట్ ని, టెంట్లను సైనికులు ధ్వంసం చేశారు. కానీ ఇది ఇక్కడితో ఎండ్ అవ్వదని జవాన్లకు సందేహాలు పెరిగాయి. వారి సందేహాలు నిజమవ్వడానికి ఎక్కువ సమయం పట్టలేదు. గల్వాన్ నది సమీపంలో ఉన్న భారత సైనికులపై ఒక్కసారిగా రాళ్ల వర్షం కురిసింది. ఒక రాయి నాయక్ అరుణ్ ఛాతిని బలంగా తాకింది. అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. నాయక్ అరుణ్ ని తన భుజాల మీద ఎత్తుకుని సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్లాడు హవిల్దార్ ధరంవీర్. చైనా సైనికుల రాళ్ల దాడిని ఆపాలంటే వారి భాషలో కమ్యూనికేట్ చేయాలి. కానీ ఇంటర్ప్రెటర్కి గాయమవ్వడంతో అతను స్పృహ కోల్పోయాడు. అతనికి చికిత్స ఇచ్చి స్పృహలోకి తీసుకురావాలని, అది చాలా కీలకమని నాయక్ దీపక్కి చెప్పాడు కల్నల్ సంతోష్ బాబు. ఇంతలో చైనా అధికారులకు ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్న నాయక్ దీపక్ పై భారీ రాయి పడింది. రక్తం కారుతున్నా అతను యుద్ధ భూమిని విడిచిపెట్టలేదు. అక్కడే ఉండి చైనా సైనికులకు చికిత్స చేస్తూ ఉండిపోయాడు. ఇదే విషయాన్ని పిఎల్ఏకి అర్థమయ్యే విధంగా చెప్పేందుకు భారత సైన్యం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒక మెడిక్ తమ అధికారులకు చికిత్స అందిస్తున్నాడని స్పష్టంగా కనిపిస్తున్నా రాళ్లు విసురుతూనే ఉన్నారు పిఎల్ఏ జవాన్లు. అదే సమయంలో రాళ్ల దాడి ఒక్కసారిగా ఆగిపోయింది. సూర్యుడు పూర్తిగా అస్తమించాడు. చీకట్లో అట్మాస్ఫియర్లో టెన్షన్ మరింత పెరిగింది. చాలా ప్రొఫెషనల్ గా ప్రవర్తించిన కల్నల్ బాబు మెగాఫోన్ తీసుకుని చైనీయులతో నెగోషియేషన్ చేసేందుకు ప్రయత్నించాడు. తాము శత్రువులము కాదని, అందుకు చిహ్నంగా నాయక్ దీపక్ చేత చైనా సైనికులకు చికిత్స అందిస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. చిమ్మ చీకట్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. KM 120కి కాల్ చేసిన కల్నల్ రీఎన్ఫోర్స్మెంట్స్ పంపాలని చెప్పాడు. 3 పంజాబ్ ఇన్ఫాంట్రీ బెటాలియన్ తో పాటు 2 ఆర్టిలరీ యూనిట్స్ పెట్రోల్ పాయింట్ 14కి చేరుకున్నాయి. మొత్తం మీద LOCకి ఇటువైపు దాదాపు 400 మంది సైనికులు నిలబడ్డారు. అండ్ దెన్ ఇట్ బిగాన్. 10 నిమిషాల ముందు రాళ్ల దాడిని ఒక్కసారిగా ఆపేసిన చైనీయులు తమ అసలు ప్లాన్ ని అమలు చేశారు. 1200 మంది పిఎల్ఏ సైనికులు 400 మంది జవాన్లతో కూడిన భారత సైన్యంపై దూసుకొచ్చారు. 1200, 400, పైగా చిమ్మ చీకటి. ఎటువైపు నుండి దాడి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. కానీ ఇండియన్ ఆర్మీ ఎప్పుడూ వెనకడుగు వెయ్యదు. తమ శక్తికి మించి పోరాటమే చేశారు. చైనీయులు ఈసారి రాళ్లతో రాలేదు. రయాడ్ గేర్, హెల్మెట్స్ ధరించి ఒక చేతిలో LED ఇన్కెపాసిటేటర్స్ పట్టుకుని ఇంకో చేత్తో ముళ్ల తీగలతో చుట్టిన బ్యాట్లను పట్టుకొచ్చి దాడి చేయడం మొదలుపెట్టారు. ఆ లైట్ కళ్లల్లో పడితే ఇక కొంతసేపటి వరకు ఆ మనిషి ఏదీ చూడలేడు. అంత పవర్ఫుల్ అది. మరి ఇన్ని ఆయుధాలు, ఎక్విప్మెంట్స్ చైనీయులకు అప్పటికప్పుడు ఎలా వచ్చాయి? అందుకే ఇదొక ప్రీ ప్లాన్డ్ అసాల్ట్ అని స్పష్టమవుతోంది. ఎవరు మనవాళ్లు, ఎవరు శత్రువులు అన్న దానితో సంబంధం లేకుండా 1200 మంది ఒకేసారి వచ్చి మీద పడ్డారు. గల్వాన్ క్లాష్ లో ఇదే ది మోస్ట్ బ్రూటల్ ఫేస్. ఎన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఉన్నా ఆ 400 మంది వీరోచితంగా పోరాడారు. ఆ రాత్రి గల్వాన్ వ్యాలీ నేల రక్తపు మరకలతో నిండిపోయింది. ఈ ఘర్షణలో కొందరి తలలు పగిలిపోయాయి. ఇంకొందరి శరీరాలకు బలమైన గాయాలయ్యాయి. ఓవైపు సైనికుల మధ్య భీకర యుద్ధం జరుగుతుంటే, మరోవైపు ఎవరు కింద పడినా సరే వారి దగ్గరికి వెళ్లి చికిత్స ఇవ్వడం మొదలుపెట్టారు నాయక్ దీపక్. కానీ కొంతసేపటి తర్వాత నాయక్ దీపక్ ఎవ్వరికీ కనిపించలేదు. ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. పర్వత స్లోప్స్ మీద, నేల మీద, నది అంచున గ్రూపులుగా విడిపోయి ఇరు వర్గాల సైనికులు కొట్టుకున్నారు. 15,000 అడుగుల ఎత్తులో ఉండే గల్వాన్ వ్యాలీ, సబ్ జీరో టెంపరేచర్, అంతకంతకు పడిపోతున్న ఆక్సిజన్ లెవెల్స్. ఇలాంటి పరిస్థితుల్లో గాయాలైతే కోలుకోవడం చాలా కష్టం. 8:30 గంటలకు KM 120లో ఉన్న సుబేదార్ సాహుకు మెసేజ్ వచ్చింది. కల్నల్ సంతోష్ బాబు కనిపించటం లేదని అవతల వ్యక్తి చెప్పాడు. కల్నల్తో రేడియో కాంటాక్ట్ చేసేందుకు సుబేదార్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అదే సమయంలో పెట్రోల్ పాయింట్ 14 దగ్గర గాయపడిన సైనికులను KM 120లో చికిత్స అందించే ప్రక్రియ మొదలైంది. అక్కడున్న హీటింగ్ రూమ్ లో గాయపడిన వారిని పెట్టి చికిత్స చేశారు. ఆ హీటింగ్ రూమ్ లేకపోయినా మృతుల సంఖ్య మరింత పెరిగేదట. మరోవైపు కల్నల్ సంతోష్ బాబు పర్సనల్ ఫోన్ కూడా డెడ్ అయిపోయింది. జవాన్లలో ఆందోళన మొదలైంది. అదే సమయంలో చైనా PLA సైనికులతో ఘర్షణ మరింత ఇంటెన్సిఫై అయింది. ఈసారి చైనా స్పెషల్ ఫోర్స్ యూనిట్ కూడా జాయిన్ అయింది. రాత్రి 9:30 వరకు భీకర యుద్ధం జరిగింది. తమ జీవితాల్లో అంతటి ఇంటెన్స్ ఫైట్ ని ఎప్పుడూ చూడలేదు, ఇక ముందు చూడకపోవచ్చని సైనికులు చెబుతూ ఉంటారు.
చైనా సైనికులతో జరిగిన కాంబాట్లో నాయిబ్ సుబేదార్ సోరెన్ తీవ్రంగా గాయపడ్డాడు. సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని తోటి జవాన్లు చెప్పినా, నేను పోరాడతాను, ఏం జరిగినా పర్లేదు, నేను వెనక్కి వెళ్లను, నన్ను వాళ్లు గాయపరిచారు, వాళ్ళని గాయపరిచేంత వరకు నేను వెనక్కి వెళ్లనని చెప్పి యుద్ధ భూమిలో తన సాహసాన్ని కొనసాగించాడు నాయిబ్ సుబేదార్ సోరెన్. అతన్ని చూసిన తోటి జవాన్లలో మోటివేషన్ పెరిగింది. తమ శక్తినంతా కూడగట్టుకుని పోరాటం చేశారు. కానీ చైనా సైనికుల నెంబర్ చాలా పెద్దది. కొంతసేపటికే నాయిబ్ సుబేదార్ సోరెన్ వీరమరణం పొందాడు. భారత్ చైనా జవాన్ల అరుపులతో మోతమోగిపోయిన గల్వాన్ ప్రాంతం రాత్రి 10:30 తర్వాత ఒక్కసారిగా క్వైట్ అయిపోయింది. ఓపికున్న చైనీయులు ఉన్న ఫలంగా వెనుదిరగడం మొదలుపెట్టారు. గాయపడిన వారు నేల మీద పడి కదల్లేకపోయారు. కొంతసేపటికి భారత జవాన్లలో కొందరు కల్నల్ సంతోష్ బాబును వెతకడం మొదలుపెట్టారు. ఇంకొందరు గాయపడిన వారిని తరలించడంలో బిజీ అయ్యారు. కానీ అందరి మనసులో ఉన్న ఏకైక ప్రశ్న, కల్నల్ సంతోష్ బాబు ఎక్కడా? అర్ధరాత్రి గడిచిన కొంతసేపటికి కల్నల్ సంతోష్ బాబు శరీరం సైనికులకు కనిపించింది. ఆయన తలకు బలమైన గాయమైంది. కల్నల్ని వెంటనే KM-120కి తరలించారు. ఆ తర్వాత గల్వాన్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఆర్మీ ఫీల్డ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ కల్నల్ సంతోష్ బాబును బతికించలేకపోయారు. ఘర్షణ జరిగిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. PLAకి చెందిన వారిని కూడా చికిత్స కోసం షిఫ్ట్ చేశారు. గాయపడిన వారిలో సుబేదార్ అనిల్ ఒకరు. వీరోచిత పోరాటంలో ఆయన ఛాతికి బలమైన గాయమైంది. ఇతరులతో పాటు ఆయన్ని కూడా ముందు KM-120కి, అక్కడి నుంచి లేహ్లోని ఆసుపత్రికి తరలించారు. 16 బీహార్ బెటాలియన్కి చెందిన హబీల్దార్ సునీల్ కుమార్ చైనీయులతో పోరాడుతూ మరణించి గల్వాన్ నదిలో పడిపోయారు. రాత్రంతా అతని తల నీటిలో ఉండిపోయి చివరికి గుర్తుపట్టలేని స్థితికి చేరింది. ఆయన సునీల్ కుమార్ అని తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. 81 మీడియన్ రెజిమెంట్కి చెందిన హబీల్దార్ పళని సైతం వీరమరణం పొందాడు. కానీ దానికన్నా ముందు ముగ్గురిని హతమార్చాడు. భీకర యుద్ధం, చీకటిలో గాలింపు చర్యల అనంతరం మొత్తానికి జూన్ 16న సూర్యుడు ఉదయించాడు. సైనికులు చేసిన మొదటి పని, చైనా PLA మళ్లీ దాడి చేస్తే దాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు పెట్రోల్ పాయింట్ 14 దగ్గర అబ్జర్వేషన్ పోస్ట్ ని ఏర్పాటు చేయడం. కాస్త ఎత్తైన పర్వత ప్రాంతానికి వెళ్లిన సెర్చ్ టీంకి నాయిబ్ సుబేదార్ సోరెన్ మృతదేహం కనిపించింది. అక్కడి నుంచి కాస్త దూరంలో క్యాటపాల్ట్ సిస్టమ్ కనిపించింది. దాని సాయంతోనే చైనీయులు రాళ్లు విసిరారు. అందుకే అవి అంత బలంగా మనుషులను తాకాయి. ఉదయం 9 గడిచింది. చాలా మంది భారత సైనికుల జాడ తెలియరాలేదు. వారిని చైనా PLA చంపేసిందని లేదా క్యాప్చర్ చేసుంటుందని భావించారు. వారిని వెతుక్కుంటూ చైనా ల్యాండ్లోకి వెళ్లారు భారత జవాన్లు. అప్పుడే వారికి మరో షాక్ తగిలింది. తీవ్ర గాయాలతో చలనం లేకుండా నేల మీద పడి ఉన్న నాయక్ దీపక్ సింగ్ ని చూసి సైనికులు షాక్ అయ్యారు. అతని తలపై చాలా రక్తం ఉంది. నాయక్ దీపక్ ని వెంటనే LAC దాటించి వైద్యుల దగ్గరికి తీసుకొచ్చారు. కానీ అతను అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. ఒక మెడిక్, అది కూడా శత్రువులన్న భేదం లేకుండా చైనా సైనికులకు చికిత్స అందించిన వ్యక్తిని చంపాలని ఎలా అనిపించింది? నాయక్ దీపక్ ఘర్షణలో మరణించలేదని ఆర్మీ విశ్వాసం. నాయక్ దీపక్ ని చూసినప్పుడు రక్తం, గాయాలు ఫ్రెష్ గా ఉన్నాయి. అంటే నాయక్ దీపక్ ని తమతో పాటు తీసుకువెళ్లిన PLA సైన్యం తమ వారికి చికిత్స చేయించుకుని అనంతరం చంపేసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. జూన్ 16 మధ్యాహ్నం చైనా సైనికులొచ్చి యుద్ధ భూమిలో పడి ఉన్న తమ జవాన్లను తీసుకెళ్లిపోయారు. పెట్రోల్ పాయింట్ 14 KM-120 వద్ద అన్కంఫర్టబుల్ సైలెన్స్ కొనసాగింది. కానీ యావత్ భారతదేశంలో గల్వాన్ క్లాష్ పెను ప్రకంపనలు సృష్టించింది. మధ్యాహ్నం నాటికి ఈ వార్త ఇండియాను చుట్టేసింది. చైనా సైనికుల అరాచకాలు, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారత జవాన్ల వీరమరణం పొందారన్న వార్త దేశం నలుమూలలకు వ్యాపించింది. అనంతర కాలంలో చైనాపై ఇండియాలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. జూన్ 15 నాటికి ఘటనలో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది ఆచూకీ గల్లంతైంది. భారత్ చైనా మధ్య జనరల్ లెవెల్ స్థాయి మీటింగ్స్ జరిగిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ 10 మందిని చైనా PLA క్యాప్చర్ చేసింది. చర్చల అనంతరం జూన్ 18 సాయంత్రం వారిని చైనా విడిచిపెట్టింది. జూన్ 19 వరకు గల్వాన్లోనే ఉన్న 16 బీహార్ బెటాలియన్ ని దశలవారీగా అక్కడి నుంచి తరలించింది ఇండియన్ ఆర్మీ. కానీ గల్వాన్ వ్యాలీ నాటి వీరోచిత పోరాటం, ప్రాణాలకు తెగించి పోరాడిన తీరును ఆ యూనిట్ సభ్యులు ఎప్పటికీ మర్చిపోలేరు. వారి ధైర్య సాహసాలను చూసి దేశం గర్వపడని రోజు లేదు. గల్వాన్ ఆఫ్టర్ మ్యాథ్. గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్ చైనా మధ్య అనేక మార్లు చర్చలు జరిగాయి. సరిహద్దు వివాదం శాంతించడానికి ఏడాది కన్నా ఎక్కువ సమయమే పట్టింది. మరోవైపు గల్వాన్ వ్యాలీ క్లాష్ లో కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు మరణించారని జూన్ 17నే భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కానీ చైనా మాత్రం చాలా కాలం వరకు ఎలాంటి డేటాను విడుదల చేయలేదు. గల్వాన్ క్లాష్ జరిగిన 8 నెలలకు నాటి ఘర్షణలో 4 మరణించారని చైనా చెప్పింది. అందులో 2 కమాండింగ్ ఆఫీసర్ చెన్ హాంగ్ చున్, ఇంకొకరు ఆ ఇంటర్ప్రిటర్.
ఘర్షణల్లో మరణించిన చైనీయుల సంఖ్య 4 కన్నా ఎక్కువ ఉంటుందని 16 బీహార్ బెటాలియన్ కి తెలుసు. అనంతర చర్చల్లో ఓ బ్రిగేడియర్ స్థాయి ఆఫీసర్ తమ వైపు 17 మంది మరణించారని ఓ భారత అధికారితో అనధికారికంగా చెప్పాడు. వీడియోని ఎండ్ చేసే ముందు ఇద్దరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఒకరు నాయక్ దీపక్ సింగ్, ఇంకొకరు ఆయన భార్య రేఖ. మెడిక్ నాయక్ దీపక్ సింగ్ యుద్ధ భూమిలో ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఇండియా, చైనా అన్న భేదం లేకుండా తన విధులు నిర్వహిస్తూ గాయపడిన వారందరికీ చికిత్స ఇచ్చాడు. సొంత దళాలే వదిలేసి వెళ్లిపోయిన ఎందరో చైనీయులకు చికిత్స ఇచ్చాడు. మనిషి ప్రాణాలను రక్షించడం కన్నా గొప్ప విషయం ఏముంటుంది? నాయక్ దీపక్ సింగ్ రేఖలది పెద్దలు కుదిర్చిన పెళ్లి. గల్వాన్ ఘర్షణ జరగడానికి సుమారు 6 నెలల ముందు వారికి వివాహమైంది. క్లాష్ కి కొన్ని రోజుల ముందు రేఖతో మాట్లాడాడు నాయక్ దీపక్. కొన్ని రోజుల తర్వాత వస్తానని చెప్పాడు. కానీ ఎప్పటికీ తిరిగి రాలేదు. గల్వాన్ వ్యాలీ ఘటన గురించి తొలుత టీవీలో తెలుసుకున్న రేఖకు మనసులో ఆందోళన మొదలైంది. కానీ మెడిక్ ని ఎవ్వరూ ఏం చేయరని విశ్వసించింది. తన భర్త సురక్షితంగా ఉంటాడని నమ్మింది. కానీ జూన్ 16న భర్త మరణ వార్త విని ఆమె విలపించింది. ఆ రోజు రాత్రి నేను పడుకోలేదు. నాకు వచ్చిన సమాచారం నిజం అవ్వకూడదని ప్రార్థించాను. కానీ దీపక్ నిజంగానే మరణించాడు. ఒక మెడిక్ ని చంపాలని ఎలా అనిపించింది అని ప్రశ్నించింది రేఖ. కానీ రేఖ మామూలు మనిషి కాదు. ఒక అసాధారణ వీరుడి భార్య. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శరీరం గాయాలతో నిండిపోయినా తుది శ్వాస వరకు తన విధులు నిర్వహించిన నాయక్ దీపక్ సింగ్ భార్య. అందుకే తాను ఒక బాధితురాలుగా ఉండిపోవాలని అనుకోలేదు. తన భర్త జ్ఞాపకాలతో తన భర్తలాగే దేశానికి సేవ చేయాలని నిర్ణయించుకుంది. చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 11 నెలల పాటు కఠిన శిక్షణ తీసుకుని 2023లో ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ గా చేరింది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. గల్వాన్ క్లాష్ లో వీరోచితంగా పోరాడిన 16 బీహార్ బెటాలియన్ కు సంబంధించిన ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్లోని రియల్ లైఫ్ హీరోస్ ప్లేలిస్ట్ ని చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇండియన్ ఆర్మీకి సంబంధించిన మరెన్నో గొప్ప కథలు ఉన్న ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ బుక్ ని చదవండి. గల్వాన్ క్లాష్ మీద రూపొందిన ఈ వీడియో కూడా ఆ బుక్ లోనిదే. ఇలాంటి మరొక రియల్ లైఫ్ హీరో కథను మరొక వీడియోలో నేను మీకు చెబుతాను. స్టే ట్యూన్డ్.